నన్ను కొంతమంది అడిగారు. ఈ వాల్‌నట్ ఏంటి? వాల్‌నట్ థీమ్ ఏంటి అనేది. పాలిష్‌లో చాలా రకాలుంటాయి. దాంట్లో నేచురల్ పాలిష్ ఉంటుంది, టేక్ పాలిష్ ఉంటుంది, వాల్‌నట్ పాలిష్, రోజ్ వుడ్ చాలా ఉంటాయి. అవన్నీ కలర్స్ అండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బట్టి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడిగిందేంటంటే వాల్‌నట్ థీమ్ అడిగారు. సో, ఆ వాల్‌నట్ థీమ్ కోసం మేము వాల్‌నట్ కలర్ గాని, లాలంబర్ గాని, పిల్లంబర్ గాని మిక్స్ చేసి చేయట్లేదు. డైరెక్ట్‌గా స్టెయినర్స్ దొరుకుతున్నాయి. ఆ స్టెయినర్స్‌తో మేము చేస్తున్నాం. స్టెయినరే ఎందుకంటే, ఒక లీటర్ పాలిష్‌కి 50 ఎంఎలా, 30 ఎంఎలా స్టెయినర్ అలా కలుపుకుంటే, మనకి ఎంత వర్క్ చేసినా సరే, ఆ కలర్ అనేది కాంబినేషన్ ఈజీగా ఉంటుంది. సో, మేము అలా బేస్ చేసుకొని కంప్లీట్‌గా మేము స్టెయినర్‌తో వెళ్ళాం. ఈ వుడ్స్ మీరు చూసుంటే నేచురల్ టేక్ ఉండే. అవి కూడా చాలా ఓల్డ్ అయిపోయినాయి. సో, పెయింట్ రిమూవర్ ఏస్తే రాదని చెప్పి మొత్తం బఫరింగ్ కొట్టాం. బఫరింగ్ కొట్టి పీకేసిన తర్వాత రెగ్యులర్‌గా ఒక 3, 4 కోట్స్ పాలిష్ చేశాం. పాలిష్ చేసిన తర్వాత ఇప్పటికి డ్రై చేయడం పక్కన పెట్టేసాం. ప్రెజెంట్ వర్షం పడుతుంది కాబట్టి అవి ఇంక డ్రై అవ్వట్లేదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వర్షం పడేటప్పుడు మాత్రం పాలిష్ అనేది చూసుకొని వేయాలి. ఎంత ఎండుంటే పాలిష్ అంత బావుంటుంది. మోస్ట్‌లీ పీయూ చేసినా సరే, టచ్ వుడ్ చేసినా సరే వెదర్ సపోర్ట్ చేయాలి.